హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మరో ట్రావెలింగ్ వ్లాగ్ ఇది వచ్చేసి మేము మార్నింగ్ లేచి మైసూర్కని స్టార్ట్ అవబోతున్నాం. సో మైసూర్ ఎందుకు వెళ్తున్నామంటే ఒక స్పెషల్ ఉంది. సో దానికోసం మేము మైసూర్ వెళ్తున్నాము. ఆ స్పెషల్ ఏంటో తెలుసా? నవీన్ బర్త్డే. సో నవీన్ బర్త్డే కోసం మేము మైసూర్ వెళ్తున్నాము. మైసూరే ఎందుకు వెళ్తున్నాము అని అంటే బెంగళూరు టు మైసూర్ వచ్చి 3 hours పడుతుంది. సో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ కానీ అంత ట్రావెల్ చేయాలని మూడ్ అనేది లేదు మాకు. సో దానివల్ల దగ్గరలో ఉంది మైసూరే. సో మైసూర్ అనేది మేము చూస్ చేసుకున్నాము. దట్టు మేము ఇప్పటిదాకా మైసూరు ఒక 2-3 times వెళ్ళాము, కానీ వెళ్ళేదారిలో వచ్చింది, కానీ మేము మైసూర్లో ఆగి మైసూర్ ప్యాలెస్ కానీ అవన్నీ ప్లేసెస్ ఏం చూడలేదు. సో అందుకని ఇంక మేము మైసూర్కి అనేది స్టార్ట్ అయ్యాము. ఎప్పుడు జర్నీ వ్లాగ్స్ వచ్చినా కూడా మార్నింగ్ లేచేసి రెడీ అయ్యి, అండ్ మాకు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేస్తా కదా, మ్యాక్సిమం ట్రావెలింగ్ వ్లాగ్స్లో నేను బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేస్తాను. సో ఈసారి ఏం చెప్పారంటే, నవీన్ బ్రేక్ఫాస్ట్ ఏమొద్దు, జస్ట్ ఆరామ్సే లేచేసి రెడీ అవ్వు, ఇంకా మనం వెళ్దాము, మిడిల్లో ఏదో ఒక ఫుడ్ కోర్ట్ వస్తుంది కదా, అక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోదాము రూమ్కి అని చెప్పేసి అని అన్నారు. సో ఆరామ్సే లేచి రెడీ అయ్యి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. మైసూర్కి 3 hours పడుతుంది అంతే. మైసూర్ హైవే చాలా బాగుంటుంది. అండ్ బెంగళూరు టు మైసూర్ హైవే ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళండి. రోడ్ అంతా చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. అండ్ ఎక్కగానే మోక్షు యాజ్ యూజువల్ స్లీప్ అనేది వేసేసాడు. ఇంకా అలా మేము మైసూర్ వెళ్ళే దారిలో ఏంటంటే రంగనాథ స్వామి టెంపుల్ అని చెప్పేసి వస్తుంది, మైసూర్ కన్నా ముందే వస్తుంది. సో అక్కడికి వెళ్ళేసి వద్దాము, టెంపుల్లో దర్శనం చేసుకొని వద్దాము, చాలా ఫేమస్ అంట. మీరందరూ ఎవరైనా వెళ్ళారా? ఈసారి ఎప్పుడైనా మైసూర్కి ప్లాన్ చేసుకుంటే రంగనాథ స్వామి టెంపుల్కి కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో అలా వెళ్ళే దారిలోనే కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళాము. టెంపుల్ లోపలికి చాలా పెద్ద టెంపుల్, పెద్ద టెంపుల్, అలాగే పార్కింగ్ ఉన్నిద్ది. ఓ మై గాడ్, ఎంత పెద్ద పార్కింగ్ ఉందో అక్కడ, పార్కింగ్ స్పేస్ వచ్చేసి. అండ్ అక్కడ అలాగే టిప్పు సుల్తాన్ది ప్యాలెస్ కూడా ఉంది, సమ్మర్ ప్యాలెస్. అలా మేము ఫస్ట్ టెంపుల్కి వెళ్దాము, దర్శనం చేసుకొని దెన్ నెక్స్ట్ టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి వెళ్దాము అని అనుకున్నాము. అలా మేము టెంపుల్కి అనేది రీచ్ అయ్యాము. చూడండి, మోక్షు ఫుల్ స్లీప్లో ఉన్నాడు. పాపం వాడిని నిద్ర లేపేసి ఇంకా మళ్ళీ టెంపుల్ దర్శనానికి అని చెప్పేసి వెళ్ళాలి. పార్కింగ్ స్పేస్ slow करना था डीप. It's a sunny day. It's a sunny day, చిక్కు. పెట్టుకుంటావు కన్నమ్మ. ఏ మోక్ష బయట వాయిస్ కన్నా చూడకండి, అవే అమ్ముతున్న దగ్గర ఉన్నాయి. అండ్ అలా మేము టెంపుల్కి అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ టాయ్స్ అవన్నీ కూడా ఉన్నాయి మనం కొనుక్కోవడానికి. అలాగే ఇక్కడ వుడ్తో చేసినవి ఉంటాయి కదా, అక్కడ ఫేమస్ అనుకుంటా, వుడ్వి చాలా ఉన్నాయి. అండ్ అలా మేము చూసుకుంటూ ఇంకా దర్శనానికి అని చెప్పేసి లోపలికి వెళ్తున్నాము. టెంపుల్ లోపలికి ఏంటంటే మన మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళొచ్చు, బట్ అక్కడ మెయిన్ గేట్ నుండి మొబైల్లో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయొద్దు అని చెప్పేసి రాశారు. అక్కడ నుండి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీయకూడదు. అండ్ లోపలైతే చాలా పెద్ద టెంపుల్. అండ్ స్వామి ఉంటారు కదా, విష్ణుమూర్తి పడుకొని ఉంటారు, చాలా బాగుంది ఆ విగ్రహం అయితే. చాలా 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. అండ్ ఫస్ట్ టైం నేను విష్ణుమూర్తిని అలా పడుకొని చూడడం. అనంత పద్మస్వామి టెంపుల్లో లాగా ఉంది. ఇది వచ్చేసి రంగనాథ స్వామి టెంపుల్. దర్శనం వచ్చేసి మాకు 1/2 hourలోనే అయిపోయింది. చాలా లోపలికి నడవాల్సి వచ్చింది టెంపుల్ లోపలికి. అలా దర్శనం అనేది అయిపోయాక మేము వెళ్తుంటే టిప్పు సుల్తాన్ డెత్ ప్లేస్ అని, బాడీ ఫౌండ్ ఇక్కడ అని చెప్పేసి అలా చూపించారు, అక్కడ ఉంది. సో అది చూసుకొని అక్కడ నుండి టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి వెళ్తున్నాం మేము చూడడానికి. మేము అలా కార్ పార్కింగ్ చేసుకొని ఇలా బయటకు వచ్చేసాక లోపలికి వెళ్దామని, అన్నీ ఇక్కడ ఆన్లైన్లోనే తీసుకోవాలంటే టికెట్స్, మన బై హ్యాండ్ అయితే ఏం లేవు. సో ఆన్లైన్లో టికెట్స్ అనేది బుక్ చేసుకొని లోపలికి అనేది వెళ్ళాం మేము. చాలా ఓపెన్గా ఉంది, చాలా స్పేషియస్గా ఉంది ప్లేసు. ఆ గ్రీనరీ కూడా అవన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో ఇదంతా. టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ అంట ఇది. సో వెళ్ళేసి చూసేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా దిగేసి
అండ్ వచ్చాము. నవీన్కి ఏంటంటే ఇలాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్. హిస్టరీ గురించి చాలా బాగా తెలుసుకుంటాడు నవీను. ఇంట్రెస్ట్ బాగా, అన్నీ బాగా చెప్తాడు. హిస్టరీ అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు, సోషల్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు. బట్ ఏదో అప్పుడు చదువుకున్నా, ఎగ్జామ్స్ కోసం చదువుకున్నాను తప్పితే నేను అంత ఇంట్రెస్ట్ అయితే చూపించిన. బట్ నవీన్కి ఏంటంటే ఇలాంటివన్నీ తెలుసుకోవాలి, ఇలాంటివన్నీ చూడాలంటే బాగా ఇంట్రెస్ట్. అండ్ మీలో ఎంతమంది ఉంటారు ఇలాగా? మా ఇంట్లో అయితే మాత్రం నవీన్ ఫుల్ ఇంట్రెస్ట్ ఇట్లాంటివి. నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ అప్పుడప్పుడు క్వశ్చన్స్ కూడా వేస్తూ ఉంటారు, వరల్డ్ వార్ గురించి క్వశ్చన్స్ కానీ అలాంటివన్నీ అడుగుతూ ఉంటారు నన్ను. బట్ నాకేం గుర్తులేదు, నేనేం చెప్పను. ఇలాంటివన్నీ తెలుసుకోవాలి అని అంటారు, బట్ నాకు ఇంట్రెస్ట్ అయినప్పుడు చెప్పండి. హిస్టరీ అంటే ఎందుకో నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ మీలో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేశారా? ఫేస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా లోపలికి వెళ్ళేసి ప్యాలెస్ అవంతా చూసాము, చాలా బాగుంది. బట్ మనల్ని ఏమి టచ్ చేయనీయలేదు. అవన్నీ అప్పట్లో వాళ్ళు వేసిన ఆ వాల్ పెయింటింగ్స్ ఏమంటారో నాకు తెలియదు, అవన్నీ కూడా ఉన్నాయి. అలా మేము టిప్పు సుల్తాన్ ప్యాలెస్ చూసేసి, సమ్మర్ ప్యాలెస్ చూసేసి మళ్ళీ మైసూర్ అనేది వెళ్ళాం. మేము ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే మైసూరు. సో మైసూర్లో మేము వెళ్ళగానే ఇక్కడ ఆక్వా వరల్డ్ అని చెప్పేసి ఉంది. సో అక్కడికి వెళ్ళాం మేము. ఫిషెస్ అండ్ ఎవ్రీథింగ్, స్నో అవి కూడా ఉన్నాయి. మేము వెళ్ళాం కదా టెంపుల్, విష్ణుమూర్తి టెంపుల్ అని చెప్పేసి, రంగనాథ స్వామి టెంపుల్. అది వచ్చేసి శ్రీరంగపట్నంలో ఉంది ఆ ఊరు. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు మైసూర్ కన్నా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే వస్తుంది శ్రీరంగపట్నం. టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అవన్నీ కూడా ఆ ప్లేస్లోనే ఉన్నాయి, ఆ ఏరియాలోనే. సో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి శ్రీరంగపట్నం దగ్గరికి, చాలా బాగుంది. అండ్ ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అంట. అలా మేము మైసూర్లో ఇక్కడ ఆక్వా వరల్డ్కి వెళ్ళాము లోపలికి. చూడండి, ఇలా ఆక్వా వరల్డ్ లోపల ఏంటంటే ఆల్రెడీ మనం ప్యాకేజెస్ ఉన్నాయి. స్నో వరల్డ్ ఉంది, వాటర్ వరల్డ్ ఉంది, అండ్ ఇలా ఆక్వా వరల్డ్ ఓన్లీ ఫిషెస్ వరకు అండ్ ఆక్వా టన్నల్ ఇవన్నీ ఉన్నాయి. మేమేంటంటే జస్ట్ ఒక 1 అవర్లో అయిపోతుందని చెప్పేసి ఆక్వా వరల్డ్ ఒక్కదానికే మేము టికెట్స్ అనేది తీసుకొని ఇలా లోపలికి వెళ్ళాము. మాకు హోటల్ చెక్ ఇన్ వచ్చేసి 2 o'clockకి. వేరే చోట ఆడను ఉండిద్దేమో. మోక్షు సే హాయ్. క్యాబ్ ఫోటోనేమో. మైసూర్లో వచ్చి రాడిసన్ బ్లూలో బుక్ చేసుకున్నాము. ఆ హోటల్ రూమ్ టూర్ అవన్నీ కూడా, నేను హోటల్ వ్యూ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పటికే ఈ వీడియో లెంతీ అయిపోయింది. సో నేను వాయిస్ అనేది ఇంకా రాగా పెట్టేస్తాను, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా. చూసేయండి మీరు కూడా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఆక్వా టనల్. Mokshu, look at this. Mokshu, చూడు. వచ్చే ఎట్లా వస్తుంది అసలు కొట్టుకోండి ఒకరేద్దాం. Mokshu. నువ్వు వేస్తావా? అరే వస్తుంది 4. Saliva, perché tutto per diceva. No.
మళ్ళీ మా చాలా సో మెనీ ఫిషెస్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఫిషెస్. చేపలు చూడండి ఎంత లావు ఉన్నాయో అసలు. ఒక్కొక్కటి అయితే మేము చూసి దడుచుకున్నాం కూడా, భలే భయం వేసింది, అంత దారుణంగా ఉన్నాయి ఫిషెస్ అయితే. అన్నీ జెల్లీ ఫిషెస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి అసలు. కలర్ ఫిషెస్ అయితే చాలా ఉన్నాయి. దట్టు ఏంటంటే నా బ్యాగ్లో నుండి ఒకటి కిన్నర్జో ఒకటి పడిపోయింది కింద ఆ ఫిషెస్లో. పాపం మోక్ష అయితే ఏడ్చాడు, ఎందుకు వేసావు నాకు కిన్నర్జో అని చెప్పేసి. సో అలా మేము అలా చూసేసి ఆక్వాటనైలు లంచ్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళాము. దాని ఆపోజిటే ఆనంద్ భవన్ అని చెప్పేసి ఉంది. ఇంకా సో ఆనంద్ భవన్కి అని చెప్పేసి వచ్చేసాము. దాని ఆపోజిట్లోనే ఉన్నాయి, చాలా హోటల్స్ ఉన్నాయి. బట్ మాకు ఇటువైపు ఆనంద్ భవన్ కనిపించేసరికి వచ్చాము. మేము వచ్చేసి పీక్ టైంలో వెళ్ళాము. సో దానివల్ల ఏంటంటే ఫుల్ క్రౌడెడ్గా ఉన్నారు. మేము తిన్నాక అటువైపు వెళ్తుంటే కొంచెం ముందుకు వెళ్తే ఆంధ్ర భవన్ కూడా ఉంది. అయ్యో చూసుంటే ఆంధ్ర భవన్ వెళ్ళే వాళ్ళం కదా అనుకున్నాము. ఫుడ్ మాత్రం బాగుంది, తిన్నాము. తర్వాత వెళ్ళి రూమ్ చెక్ ఇన్ చేయాలి. సో అవన్నీ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో నేను అప్లోడ్ చేస్తాను.